పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పార్క్ స్థలం కబ్జా చేశారంటూ నలంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకుని స్థలం వద్దకు చేరుకున్న హైడ్రా అధికారులతో స్థానికులు వాగ్వివాదానికి దిగారు. జేసీబీ వాహనాలకు అడ్డంగా కూర్చున్నారు. స్థానికులను అడ్డుకొని స్టేషన్కు తరలించారు పోలీసులు. స్థానికులను పోలీసులు అడ్డుకొని వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పార్క్ స్థలం కాదు, మా సొంత స్థలం అంటూ ఆందోళనకు దిగారు స్థానికులు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయిని అడిగి తెలుసుకుందాం. సాయి, ఈ ఉదయం రాజేంద్రనగర్ లో హైడ్రా కూల్చివేతలు కలకం రేపాయి. అయితే అక్కడ అయితే నలంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. పార్కు స్థలం కబ్జా అయిందని. వెంటనే రంగంలో దిగినటువంటి హైడ్రా నలంద నగర్ చేరుకొని అక్కడ ఉన్నటువంటి గోడను కూల్చివేసే ప్రయత్నం చేసింది. అయితే హైదర్గూడ విలేజ్ సర్వే నంబర్ 16 లో 1000 గజాల పార్కు స్థలం కబ్జా చేసి ప్రహారీని నిర్మించారని చెప్పి అధికారులు అక్కడ కూల్చుతున్నా కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ ఓనర్లుగా చెప్పుకుంటున్నారు వాళ్ళు ఆ ల్యాండ్ మాది, మేము ఎప్పుడో కూడా గతంలోనే కొనుగోలు చేశాము. సో మరి ఈ విధంగా నోటీసులు లేకుండానే కూల్చడం తగదంటూ కూడా అక్కడ కూలుస్తున్నటువంటి జేసీబీల కిందికి వచ్చి పడుకొని మహిళలు కూడా ఆందోళన చేశారు. హైడ్రాను వ్యతిరేకిస్తూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే వారందరినీ కూడా అరెస్ట్ చేసి మరి ఆ గోడను కూల్చివేశారు ఆ హైడ్రా అధికారులు. అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ను మాకు చూపించిన తర్వాతనే అవి కబ్జా చేశారంటున్నటువంటి ఆ పార్కును మీరు కాపాడుకోవాలి, కానీ మా ల్యాండ్ ను ఇందులో కోల్పోతున్నాం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తుంది. అయినప్పటికీ కూడా హైడ్రా అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రజలను అరెస్ట్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి గోడను కూల్చివేసి పార్కును కాపాడామనేటువంటిది హైడ్రా నుంచి వస్తున్నటువంటి వర్షన్. రైట్ సాయి, థ్యాంక్ యూ.